Hi guys, welcome back to my channel Crazy Sumeda. సో గైస్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మనం ఒక టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. అదేంటంటే లార్జెస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. అదే బిగిలు ఈ మధ్యలో ఫేమస్ అయిన స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి ఇది భువనగిరిలో ఉంటుంది. హైదరాబాద్ సిటీ నుండి 50 కిలోమీటర్స్ అవే. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యాము, వెళ్తున్నాం అనమాట. మళ్ళీ టెంపుల్ దగ్గర దాకా వచ్చాక నేను మళ్ళీ వ్లాగ్ని కంటిన్యూ చేస్తాను. సో నేను ఎంతగానో ఎదురు చూస్తున్న స్వర్ణగిరి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది బయట అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. వెహికల్ని రైట్ సైడ్కి పార్క్ చేసి మేము బై వాక్ లోపలికి వెళ్ళాము. క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు. ఈ టెంపుల్ వచ్చేసి లార్డ్ వెంకటేశ్వర స్వామిది. శ్రీదేవి భూదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. ఈ టెంపుల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎత్తు 12 ఫీట్. ఈ టెంపుల్ని మనపల్లి ఫ్యామిలీ వాళ్ళు కట్టించారు. అండ్ ఆల్సో వీళ్ళు ఒక పెద్ద బిజినెస్ ఫ్యామిలీ. సో గాయస్ 108 స్టెప్స్ ఎక్కి పైకి వస్తే మనం టెంపుల్ని దర్శించుకోవచ్చు. ముందుగా ఇక్కడ ఒక విగ్రహం కూడా ఉంది, అలాగే స్వామివారి పాదాలు కూడా ఉంటాయి. యాక్చువల్గా ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ వచ్చేసి ద్రవిడియన్ స్టైల్లో కట్టారు టెంపుల్ని. ఈ టెంపుల్ నిర్మాణాన్ని 2018లో స్టార్ట్ చేశారు. 2024లో కంప్లీట్ అయింది. మార్చి 7న చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా స్టార్ట్ చేశారు. సో గైస్ యాక్చువల్గా టెంపుల్ లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్. మనం ఫోన్స్ అయినా బ్యాగ్స్ అయినా కౌంటర్ దగ్గర ఇవ్వాలి. సో నేను బయటకు వచ్చాక మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. సో గైస్ ఇప్పుడే మేము టెంపుల్ నుండి బయటకి అయితే వచ్చాము దేవుని దర్శించుకొని. సో యాక్చువల్గా మేము టెంపుల్ దగ్గరికి అయితే నియర్లీ 6 వరకు అయితే వచ్చాము. ఇప్పుడు 7:30 అవుతుంది. సో యాక్చువల్గా దర్శనం క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల లేట్ అయింది. నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం ఇంకా. సో ఇది ఆంజనేయ స్వామి విగ్రహం, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో యాక్చువల్గా హనుమాన్ మండప వచ్చేసి 120 ఫీట్ టాల్ అండ్ అక్కడున్న హనుమాన్ విగ్రహం వచ్చేసి మనకు 40 ఫీట్ టాల్ ఉంది. అండ్ ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ హనుమాన్ విగ్రహం ఇది. ఒకవేళ వెళ్తే మాత్రం మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. సో గైస్ ఇది నెక్స్ట్ జయగంట మండపం అనమాట. సో ఈ గంటని 1700 టన్స్ కంచుతో చేశారనమాట. ఈ గంట ఏషియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గంట అనమాట. అండ్ ఆల్సో దీన్ని తాకినప్పుడు కూడా మనకు ఒక 2 minutes దాకా పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా వస్తాయి. సో దీన్ని కూడా మీరు ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. సో గాయస్ ఇదే అనమాట జలనారాయణుడి విగ్రహం. సో ఇది సెకండ్ జలనారాయణుడి విగ్రహం అనమాట. సో ఇక్కడ 4 దిక్కులు మెట్లు ఉంటాయి మనకు, ఎందుకంటే 4 వేదాలు కాబట్టి దాన్ని బట్టి అలా కట్టించారనమాట. బట్ చాలా బాగుంది, 2 కళ్ళు సరిపోలేదన్నమాట చూడడానికి. సో ఈ టెంపుల్ మొత్తానికి అట్రాక్షన్ ఇది కాబట్టి మీరు ఖచ్చితంగా చూడాల్సిందే అనమాట. డెఫినెట్గా విజిట్ అవ్వండి. జలనారాయణ దగ్గర నుండి ఇటు వస్తే మనకి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉంటుంది. నరసింహస్వామి లక్ష్మీదేవితో ఉంటాడు అనమాట ఇక్కడ. సో ఇక మేము బయలుదేరాం ఇక్కడ నుండి. సో గాయస్ ఇంకా అయిపోయింది దర్శనం మొత్తం, చాలా బాగా దర్శించుకున్నాం. ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళబోతున్నాం, ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఓకే దెన్ బాయ్ గాయస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నేను ఇక్కడ దిగిన ఫొటోస్ లాస్ట్లో అప్లోడ్ చేస్తాను, చూసేయండి.